నామములో నా ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. సో ఇప్పుడు చదివిన కీర్తనలో 62 1 and 2 వర్సెస్ ఒకసారి 1-2 వచనాలు. ఓకే, చాలు. సో ఈ 2 వచనాలు మనకి ఏం తెలుపుతున్నాయి అంటే, మనం ఈ 2 వర్సెస్ని తీసుకుంటే మనకి దేవుడి పైన ఉన్న విశ్వాసం, దేవుని పైన ఉన్న విశ్వాసాన్ని మనకు తెలుపుతుంది. దేవుణ్ణి విశ్వసించడం అంటే, విశ్వాసం అంటే ఏంటి అసలు? నమ్మకించడం. ఇంకా బైబిల్లో ఒక లైన్ ఉంది కదా, లేని వాటిని ఉన్నట్టుగా రుజువైనట్టుగా మనం నమ్మాలి. బట్ ఇవాళ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా నేర్చుకుందాం. అసలు విశ్వాసం అనేది ఏంటంటే అది ఒక వరం మనకి. విశ్వాసం అనేది మనము అది ఒక ఇదనుకుండా అది ఒక వరము. సో ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అది మనకి దేవుని బలమని, విశ్వాసం ద్వారా మనకి రక్షణ పొందబడుతుంది. రక్షణ అనేది కూడా ఒక వరం. బట్ దాన్ని నువ్వు అది రావాలి అని అంటే, నువ్వు ఆ సర్కిల్లోకి రావాలంటే ఫస్ట్ ఏంటి? దేవుణ్ణి విశ్వసించాలి. మొన్న పాస్టర్ గారు ఒక ఫోటో పెట్టారు, అది ఒక పోస్టర్లో ఉంచి, సో దోస్ హూ బిలీవ్ ఇన్ గాడ్ అండ్ దోస్ హూ ఒబేస్ గాడ్. చూడండి, వారిద్దరూ దేవుని నమ్మారు, కానీ దేవుని ప్రతి మాటకు లోబడి, అది కష్టమైన నష్టమైన విశ్వసించి దాన్ని పట్టుకొని నడిచేవారు కొంతమంది. మేము దేవుని నమ్ముకున్నాం అని చెప్పి మార్గంలో వెళ్ళేవారు అనేకులు. చూసారా, ఇది ఎవరంటే మేము దేవుని బిడ్డలో అని వీళ్ళు చెప్తారు, కానీ రెండాట్లకి గల వ్యత్యాసం చాలా ఉంది. సో విశ్వాసం అనేది మనకి ఏంటి, అది ఎందుకు కావాలంటే, అది మనకు ఒక అంతర్గత బలాన్ని, శాంతిని, స్పష్టతని, ప్రతి దాన్ని మనకి ఇరుకులు ఇబ్బందులు ఉన్నప్పుడు, మనం లోకంలో ఉన్న శ్రమలను చూసి మనం కొంతకాలం వరకు ఓర్చి ఆ టైం లిమిట్ దాటిపోతుంది, మనం చేయలేమన్నప్పుడు కూడా మనం దేవుని యందు విశ్వాసం ఉంచితే, అది వాక్యం ద్వారా మనకి, మన శరీరం ద్వారా కాదు, మన ఆత్మలో దేవుడు మనల్ని జీవింపజేసి మనం దాన్ని పొందుకొనడానికి మనల్ని దేవుడు సిద్ధపరుస్తాడు. ఆ బలాన్ని కూడా, అంతర్గత బలాన్ని కూడా దేవుడే మనకిస్తాడు. సో ఇప్పుడు ఈ విశ్వాసం అనేది మనకి ఎలా పనిచేస్తుంది, లైక్ ఎలా అది మనకి బహుమానాలు ఇచ్చే విధంగా అది ఎలా మారుతుందో చూద్దాం. సో ఫస్ట్ అది ఏంటంటే, హౌ డస్ ఫెయిత్ వర్క్స్ యాజ్ అ బ్లెస్సింగ్. అది దీవెనగా ఎలా మారుతుందంటే, అది ఒక బహుమానము. మొదటిగా అదొక బహుమానం. అది ఎలా బహుమానం అంటే, ఇప్పుడు మనము అబ్రహాం కథను తీసుకుందాం. అతను ఏం చేసేవాడండి? అబ్రహాం గారి వృత్తి ఏంటి? వారి తండ్రి పేరు తెరాహు. అతను జీవనోపాధిగా అతను బొమ్మలు చేసేవారు. అబ్రహాం గారి తండ్రి. ఇతను ఏం చేసేవారు? అమ్మేవారు. సో ఒకరోజు దేవుడు ప్రత్యక్షమే ఏం చెప్పాడు? నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నువ్వు బయలుదేరి వెళ్ళని అన్నారు. సో కానీ దేవుడు, అతను ఇప్పుడు అబ్రహాం ఎలా అంటే, ఇప్పుడు వచ్చిన అతను దేవుడో కాడో తెలియదు, అతను ఏ దేవుడో తెలియదు, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళమన్నారో తెలియదు. అప్పుడు ఎక్కడికి వెళ్ళమన్నారు, పలానా ప్లేస్ అని చెప్పారు అనుకోండి, అక్కడ ఆ కండిషన్ ఎలా ఉంది, ఆ ప్లేస్ ఎలా ఉందో మనకు ఒక ఐడియా ఉంటుంది. బట్ దేవుడు వెళ్ళు అని చెప్పాడు, కానీ ఎలా, ఏ చోటుకి, ఎందుకు, ఎలా అనేది చెప్పలేదు. బయలుదేరు అని దేవుని మాటకి లోబడి విశ్వసించి, అంటే ఇప్పుడు ఇతనే నిజమైన దేవుడని నమ్మి, కనీసం అతన్ని తిరిగి ఆ మాట చెప్పినప్పుడు అబ్రహాము నువ్వు దేవుడువా కాదా, నువ్వెవరు అనే మాట కూడా మనం అబ్రహాం అడిగినట్టుగా చూడలేదు. అదే మనం అనుకోండి, కేవలం మన పేరెంట్స్ ఏదైనా జస్ట్ ఒక చిన్న పని చెప్తే నేను ఎందుకు ఏంటని జస్ట్ క్యాజువల్గా అయినా అడుగుతాం. బట్ దేవుడు మాటకి లోబడి విశ్వసించి అబ్రహాము బయలుదేరి వెళ్ళిన తర్వాత అక్కడ మొదలైన విశ్వాసము, అతను అలా వెళ్తూ జీవితంలో ఇంకా ఎన్నో చాప్టర్స్ అయ్యాయి. బట్ ఆ విశ్వాసం అనేది అతన్ని ఎలా చేసిందండి? అనేక జనములకు తండ్రిగా చేసింది. అతన్ని విశ్వాసమునకు తండ్రిగా చేసింది. ఇప్పుడు ఎవరంటే, దేవును ఒక వాగ్దానం ఇచ్చాడు, నీకు కుమారుని ఇస్తానని.
ఇస్తానని చెప్పి ఎప్పుడండి అని మార్లు చెప్పినట్టుగా బైబిల్లో ఉంది. బట్ అతనికి ఎప్పుడు 100వ సంవత్సరం వచ్చినప్పుడు దేవుడు మళ్ళీ ఏం చెప్పాడు, నీకు ఇస్తున్నాను కుమారుని అంటే సారా అమ్మగారు నవ్వారు. కానీ అబ్రహాం గారు దేవునిపై విశ్వసించారు. అతనికి ఉన్న వృద్ధాప్యమును బట్టి కానీ, అతనికి ఉన్న శరీర ఆరోగ్యమును బట్టి కానీ అతను కాకుండా దేవుని మాటకు లోబడి విశ్వసించి ఏంటండి మళ్ళా దేవుడు ఏం చెప్పాడు, మరలా నేను వచ్చేసరికి నువ్వు కుమారుని కంటావు అని చెప్పారు. అప్పుడు ఎంత టైం పట్టింది? 1 ఇయర్. ఆ 1 ఇయర్ టైం పీరియడ్లో మళ్ళీ దేవుడు వచ్చేసరికి అక్కడున్న సంతానం అక్కడ ఆగిపోయిందండి. అనేకులకు తండ్రిగా. ఇప్పుడు మనం ముస్లిమ్స్ అడిగినా మీ తండ్రి ఎవరంటే అబ్రహాం అంటారు. నెక్స్ట్ యూదులను అడిగినా అబ్రహాం అంటారు. ఇప్పుడు ఎవరు మన క్రైస్తవులను అడిగినా అబ్రహాం అంటారు. ఇప్పుడు మీ తండ్రి అంటే మూలం ఎక్కడుందండి? అబ్రహాము. అక్కడ దేవుడిని అబ్రహాము విశ్వసించి నమ్మి కదలడం వల్ల ఇప్పుడు అనేక జనములకు తండ్రిగా, విశ్వాసమునకు తండ్రిగా దేవుడు అతన్ని బహుగా దీవించాడు. సో ఇట్స్ ఎ బ్లెస్సింగ్. ఫెయిత్ ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఎ గిఫ్ట్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే అది మనం చేసే పనికి అంటే లైక్ ఇప్పుడు ఏదైనా మనం పని చేస్తున్నాం అనుకోండి, ఒక యాక్షన్కి ఒక ఫ్యూయల్ కావాలి కదా, ఆ పవర్ అనేది దేవుడు మనకి ఇస్తాడు. సో విశ్వాసం అలాంటిది. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక సో దేవుడు ఏంటండి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఇలాంటి నమ్మకం కలిగే కదండి అబ్రహాం జీవించారు. సో నిశ్చలముగా అంటే ఏంటండి? స్థిరముగా. సో మనం మన జీవితంలో ఒకటి దేవుణ్ణి అడిగి పెట్టి ఉంచుతాం. అడిగినప్పుడు మనం ఆ ట్రావెల్ గుండా చేస్తున్నప్పుడు ఆ పరిస్థితుల ద్వారా ఇప్పుడు అబ్రహాంకే కుమారుని కలుగుతాడని చెప్పినప్పుడు వెంటనే యవ్వనంలో ఉన్నప్పుడు అలా ఏం పుట్టలేదు. ఎక్కడండి 101 సంవత్సరాలు కదండి. అంటే ఎంత టైం పట్టింది చూడండి కదా. 75 ఇయర్స్ అనుకోండి. 75 ఇయర్స్లో ఒకవేళ దేవుడు కానీ ఇచ్చుంటే వాగ్దానం అక్కడి నుంచి అక్కడికి కుమారు పుట్టినప్పుడు 25 ఇయర్స్ పట్టింది. మనం ఏదైనా ఒక విషయమై మనం ఉండేటప్పుడు దేవునిపై విశ్వాసం ఉంది, నాకు చేస్తాడు అని చెప్తాం. ఫస్ట్ నెల అయిపోద్ది, 2వ నెల అయిపోద్ది, 3వ నెల అయిపోద్ది, 4వ నెల వచ్చినప్పటికీ కొంచెం ప్రభువా చెయ్యట్లేదేంటి, నేనేం తప్పు చేశాను అంటాం. కానీ సో మనం అప్పుడు అలాంటప్పుడు అలా ఒరిగిపోకుండా దేవునిపై నిరీక్షణ ఉంచి తప్పక ఏంటంటే ఈ టైట్ సిచ్యువేషన్ అంతా మనల్ని ట్రైన్ చేయడానికి. ఇప్పుడు ఇంత పెద్దదాన్ని మనం తట్టుకోలేనప్పుడు చిన్నదానికి ఒరిగిపోతాం. అప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు దేవుడు అడిగిన వెంటనే మనకి ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? చిన్న వాటికి అడగకపోతే మనం అలగడం మొదలు పెడతాం. అదే నువ్వు శ్రమల గుండా వెళ్ళేటప్పుడు దేవునిపైన ఎన్ని కష్టతరములు వచ్చినప్పటికీ విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగితే ఆ టైమే నీకు ప్రతీది దేవుడు నీ వల్ల కాదు, అది మన వల్ల అయితే కాదు, ఆత్మస్వరూపుడు మనలో ఉండి మనకు ఆ ధైర్యాన్ని ఆ బలాన్ని మనకిస్తాడు. సో ఆ టైం ట్రావెలింగ్ ఏంటంటే ఇట్స్ ఎ టైం పీరియడ్ ఆఫ్ టీచింగ్. అది దేవుడు మనకి నేర్పుతున్నాడు, మనం నేర్చుకుంటున్నాం. మన స్కూల్లో జాయిన్ అయితే డైరెక్ట్ 5th క్లాస్కి వచ్చిన తర్వాత కొంచెం సిలబస్ అలాగా వచ్చేసరికి అంటే 10th క్లాస్లో వేస్తామా, 6th 7th అలా ఎలా సేమ్ ఇది కూడా అంతే. సో టైం గడిచినప్పుడు మనం ఎలా అంటే దేవునిపై విశ్వాసం ఒరిగిపోకూడదు, అవ్వలేదనేది రాకూడదు. ఆ దారిలో కాకుండా దేవునిపై ఉంచి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని నీ నోటితో పలికి నువ్వు దానిపై నిరీక్షణ ఉంచినప్పుడు అది తప్పక జరుగుతుంది. ఆమేన్. రైట్. నెక్స్ట్ 3వదిగా ఇట్స్ ఎ కనెక్షన్. అంటే దేవునితో మనకున్న సంబంధాన్ని తెలియజేస్తుంది. సామెతలు 3:5-6 వచనాలు. చాలక్క. సో ఏం చెప్తుందంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. సో ఇప్పుడు మనం ఈ రిఫరెన్స్కి ఏంటంటే మోషే యొక్క జీవన విధానం తీసుకుందాం. మోషే ఏంటండి ఐగుప్తు దేశానికి ఆ ఫరోకు కుమార్తెగా ఉండాలా, లేకపోతే ఇప్పుడు దేవుని ఎంచిన మార్గాన్ని ఎంచుకోవాలా, లేదా ధనమును ఎంచుకోవాలా? ఇప్పుడు అరణ్య మార్గంలో వెళ్తే ఎలా ఉంటుందండి? టైంకి భోజనం అది ఉంటుందా? ఉండదు. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. సో ధనమా లేకపోతే దేవుని చెప్పిన మాట అనే దానికి రెండాట్లకి గల వ్యత్యాసంలో
దే మోషే ఏది ఎంచుకున్నాడు? కష్టతరమైనప్పటికీ సమస్తమును విడిచిపెట్టి, అధికారాన్ని, అంత ధనమును, ప్రతి ఒక్క ఉన్న భోగమును విడిచిపెట్టి దేవుని మాటకు లోబడి ఆయన యందు విశ్వసించి నమ్మకముంచి దేవుని కొరకు దేవుని ప్రజలను తీసుకొని బయటకు వచ్చారు కదండి. దేవుడు ఏం చేశారు అప్పుడు? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశారా లేదా? చేశారు కదా. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశారు. దేవుడు చేస్తాడనేసి అని ముందు తెలుసండి మోషేకి. దేవుడు మాట చెప్పి వచ్చాడు. ఎందుకంటే దేవుడు తప్పక చేస్తాడు, మాట ఇచ్చిన వాడు తప్పక చేస్తాడని దానిపైన వచ్చాడు. సో వీరందరూ జలపాతాన్ని, ఆ సముద్రాన్ని దాటాలని ఇంకా అయిపోయిందనేసి అని ఆ క్షణానికి అనుకున్నారు. కానీ మోషే దేవుడి యొక్క మాటను, అదే కదండి దేవుని యందు మనకు నిరీక్షణ ఉంచితే, ఇక్కడ ప్రజలందరూ దేవుడిని నమ్మామంటే నమ్మమన్నారు. బట్ అక్కడ మోషే ఉంచిన దేవుని పట్ల నిరీక్షణ, విశ్వాసము ఎలా అంటే దేవుడి తప్పక చేస్తాడు, మాట ఇచ్చాడు కదని జస్ట్ ఒక్క మాటతో ఆ కర్రను పాల్గొని 2గా దారి ఏర్పడ్డదా లేదా? సో మనకి ఇప్పుడు మనం ఉంటున్న లోకంలో మనకున్న ఈ లోకాశ, లేకపోతే దేవుని యందు పరిశుద్ధ గ్రంథం చెప్పినట్టుగా ఉన్న జీవితమా, లేకపోతే ధనమా, దేవుని ప్రేమ, ఈ అన్నిటికీ గల వ్యత్యాసంలో ఇప్పుడు మోషే ఎలా అయితే సమస్తమును అంటే లోకానికి అవసరమైనది విడిచిపెట్టి దేవునికి అవసరమైనది తనలో నింపుకొని ఎలా అయితే ముందుకు కొనసాగాడో, ఈ లోకంలో మనం ఉన్నప్పటికీ లోకాశలకు, లోక మహిమలకు కాకుండా సమస్తము మన యందు నివసించు దేవునికి మహిమకరంగా జీవించినట్లుగా మన అందరి బ్రతుకులు మారాలని దేవుడు చెప్తున్నాడు. నెక్స్ట్, ఇప్పుడు ఏ కష్టం వచ్చినప్పటికీ when God puts us in it, God puts it in us, అంటే మనం ఏదైనా ఒక పరిస్థితుల గుండా మనం ప్రయాణిస్తున్నాం అనుకున్నప్పుడు దేవుడు మనల్ని ఈ పరిస్థితుల్లో పెట్టాడని మనం అనుకుంటాం. కానీ ఆ పరిస్థితుల్ని జయించే శక్తిని కూడా దేవుడు మనలో పెట్టాడు. అది మనం ఎప్పుడు తెలుసుకుంటాం? దేవుని యందు విశ్వాసము అనేది మనలో ఉంటేనే తప్ప అది మనకు తెలియదు కదండి. యోబు కూడా సమస్తమును మొత్తం కోల్పోయాడు, అన్నీ కోల్పోయాడు. బట్ దేవుడు తప్పక చేస్తాడు. తన కుటుంబాన్ని, తన భార్య దూషిస్తున్నప్పటికీ సమస్తమును ఎంతండి మనకు బయట వాళ్ళని వదిలేండి, ఇంట్లో కుటుంబస్తులు మనల్ని అంటుంటే ఎలా ఉంటుంది? అయినా సరే దేవుడు తప్పక చేస్తాడు, నేను నమ్ముకున్నవాడు నన్ను విడిచిపెట్టేవాడు కదా అని ఉన్నది తనకి ఎంత అయిందండి? పోయినంత 2 అంతలుగా వచ్చిందా లేదా? మరలా అదంతటికీ కారణం ఏంటంటే విశ్వాసం. సో మన జీవితంలో విశ్వాసం అనేది ఒక వరం అండి. ఆ వరాన్ని మనం పట్టుకొని దేవుని యందు కొనసాగుతూ ఈ లోక పరిస్థితుల వైపు కాకుండా సమస్తమైన దేవునికి, మన యందు నివసిస్తున్న పరిశుద్ధునికి సాధ్యమని విశ్వసించి ఆయన యందు నమ్మకించి నమ్ముదాం. ఈ పరిశుద్ధ వాక్యాన్ని దేవుని మీ అందరి విడుకుల్లో దీవించి అభివృద్ధి పరచును గాక. ఆమేన్.